వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. మామూలుగా ఒక భాషలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరో హీరోయిన్లు ఇతర భాషల్లో అదే రేంజ్లో సక్సెస్ అవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే సౌత్ నుండి ఎన్నో ఆశలతో బాలీవుడ్లో అడుగుపెట్టిన హీరోయిన్లు మాత్రమే కాదు, హీరోలు కూడా ఎదురుదెబ్బ తిని వెనుదిరిగారు. అయినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇంకా బీటౌన్లో ప్రయోగాలు చేయడానికి వెనుకాడడం లేదు. ఇప్పుడు ఆ లిస్టులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. త్వరలోనే తను నటించిన వార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ కేవలం తెలుగులోనే కాదు, విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయం సాధించింది. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అలా ఎన్టీఆర్ను పాన్ ఇండియా స్టార్ చేసింది. అందుకే తను వెతుక్కుంటూ ఎన్నో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి వార్ 2 లాంటి మల్టీస్టార్ చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు. సోలో హీరోగా కాకుండా అసలు ఒక మల్టీస్టార్లో బాలీవుడ్ డెబ్యూ చేయడానికి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నాడని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కానీ ఈ పాత్ర గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. వార్ 2లో ఎన్టీఆర్ కేవలం విలన్ మాత్రమే కాదు, తన పాత్రకు అందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయనే విషయం బయటపడింది. ముందుగా తన సినిమాలో విలన్గా కనిపించినా అసలు తను అలా ఎందుకు అయ్యాడో చెప్పడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపించే అవకాశం కూడా ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఫ్యాన్స్కు ఫీజు పక్కా అని తెలుస్తోంది. అంతేకాకుండా హృతిక్ రోషన్ కంటే తనకే ప్రాముఖ్యత ఉందని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్తో పోలిస్తే టాలీవుడ్డే మంచి పొజిషన్ ఉంది. కాబట్టి ఎన్టీఆర్కు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా బాలీవుడ్ మార్కెట్లో కూడా పనికొస్తుందని మేకర్స్ భావించే అవకాశం ఉందట. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.